డైరెక్టర్ మణిరత్నం అండ్ కమల్ హాసన్ కాంబినేషన్ లో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఒక సినిమా వచ్చింది, అదే తగ్ లైఫ్. మరి పేరుకి తగ్గట్టు ఆ తగ్గు ఉందా నిజంగా చెక్ చేసేద్దాం. అండ్ దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి, రివ్యూ ఇంత లేట్ గా రావడానికి రీజన్, ఎర్లీ మార్నింగ్ లెగిసిన వెంటనే ఫోటోషూట్కి వెళ్ళాను. అది నా ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసాను. ఇప్పటి వరకు నన్ను ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ఫాలో అవ్వండి, కింద ఐడి కూడా మెన్షన్ చేస్తాను. అండ్ నేను కూడా చెప్తాను అజయ్ డేవిడ్సన్. సో ఫాలో అయిపోండి. ఫ్యాషన్ రీల్స్ కానీ, ఫుడ్ కంటెంట్ కానీ యూట్యూబ్ షార్ట్స్ లోనే కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా పెడుతూ ఉంటాను. ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటాను, స్టోరీస్ పెడుతూ ఉంటాను. సో చెక్ చేసేయండి. సో అదనమాట రీజన్ లేట్. ఇంకా దాని తర్వాత ఇంకా జిమ్కి వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో మ్యాట్నీ షో చూసి వచ్చాను. మరి తగ్ లైఫ్ మూవీ ఎలా ఉంది? మరి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఓకే, సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమా నేను అప్పుడెప్పుడో 1 month బ్యాక్ టీజర్ చూశాను. టీజర్ చూసి నాకు అంత ఎక్స్పెక్టేషన్ లేదు, పెద్ద టీజర్ కూడా నాకు అంత ఏం అనిపించలేదు. అండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను అసలు ట్రైలరే చూడలేదు. ఏదో మీమ్స్లో అక్కడక్కడ ఏవో చిన్న చిన్న పార్ట్లు వేస్తే మీమ్స్లో చూశాను తప్ప, టు బీ ఫ్రాంక్ నేను ట్రైలర్ కూడా చూడకుండా సినిమాకి వెళ్ళాను. అప్పుడెప్పుడు టీజర్ చూశాను. సో బేసిక్ ఏంటంటే, ఇది ఒక గ్యాంగ్ వార్ స్టోరీ అనమాట. గ్యాంగ్ వార్ స్టోరీ అంటే తెలుసు కదా, యాక్షన్ సీన్స్, క్రైమ్ సీన్స్, చంపుకోవడం, నరుక్కోవడం, రివెంజ్ డ్రామా ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో గుడ్ యాక్షన్ సీన్స్ అండ్ కామెడీ టైమింగ్, కమల్ హాసన్ గారి డైలాగ్ డెలివరీ అంతా బాగుంటది, కొంచెం ఎంజాయ్ చేస్తారు. సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అండ్ ఎడిటింగ్ కూడా ఓకే. కానీ అది అలాగా ఇంటర్వెల్ వచ్చినంత వరకు కంటిన్యూ అయ్యి ఉంటే బాగుంది. చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇంటర్వెల్ కి 10 minutes ముందు కంపు చేసేసారు. దానికి మెయిన్ రీజన్, పోనీ యాక్షన్ సీన్, ఆ ఫైట్ సీన్ కొంచెం సిల్లీగా ఉన్న ఆ 10 minutes ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చెడదొబ్బారు భయ్య. నిజంగా చెప్తున్నాను, ఏఆర్ రెహమాన్ ఆస్కర్ లెవెల్ విన్న మ్యూజిక్ డైరెక్టర్, అతను చెడగొట్టారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను మ్యూజిక్ ఏనా ఇది? అసలు మ్యూజిక్ ఎలా ఉందంటే, ఆ సీన్ కి దానికి అసలు సంబంధం లేదు. ఆ మ్యూజిక్ ఎలా ఉందంటే, యాక్షన్ సీన్ లో కామెడీ మ్యూజిక్ లా ఉందేంట్రా, ఏదో డ్రామా టైప్ మ్యూజిక్ లా ఉందేంట్రా అని అనిపిస్తుంది. అసలు అంత సిల్లీగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కమల్ హాసన్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు, సూపర్ గా ఉంది. క్యారెక్టర్ తగ్గట్టు బాగా చేశారు. క్యారెక్టరైజేషన్ ప్రకారంగా సూపర్. అండ్ సింబు ఏమైనా కంబ్యాక్ ఇచ్చాడా అంటే, కంబ్యాక్ ఇచ్చాడని చెప్పలేను కానీ ఒక మంచి యాక్టింగ్ అయితే చేశాడు, బాగా చేశాడు. ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే, నేను అసలు త్రిషని ఈ క్యారెక్టర్ లో చూస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు అయితే త్రిష చాలా సినిమాల్లోనే ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు అనమాట. ఈ సినిమాలో ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేస్తుంది. అంత పెద్ద తమిళ హీరోయిన్ ఆ క్యారెక్టర్ అలా ఒప్పుకోవడం కొంచెం గట్స్ ఉండాలి, బాగా చేశారు. అండ్ ఈ సినిమాలో కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ అండ్ మలయాళం యాక్టర్, కన్నడ యాక్టర్ కూడా ఉన్నట్టున్నారు. నేను బాగా అబ్జర్వ్ చేసింది అయితే బాలీవుడ్ యాక్టర్స్ ని బాగా అబ్జర్వ్ చేశాను. అందరి పేర్లు నాకు గుర్తులేదు, కొంతమంది తెలిసిన పేర్లు చెప్తాను. ఇప్పుడు మిస్ మ్యాచ్డ్ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, హిందీ వెబ్ సిరీస్, చాలా మందికి తెలిసే ఉంటది. అది ఒక లవ్ స్టోరీ అనమాట. ఆ హీరో ఉన్నాడు, అతను ఒక క్యారెక్టర్ ఉంటది. అండ్ మీ అందరికీ తెలుసు, మిర్జాపూర్ సిరీస్ లో గుడ్డు బయ్య క్యారెక్టర్, అతను కూడా ఉన్నాడు ఈ సినిమాలో. అండ్ తమిళ యాక్టర్ ఐశ్వర్య లక్ష్మి కూడా బాగా చేసింది యాక్టింగ్. అభిరామి గోపికుమార్ యాక్టింగ్ కూడా బాగుంది. ఇదంతా ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఫుల్ రొటీన్ రొట్ట, అదే రొటీన్ స్క్రీన్ ప్లే, అదే రొటీన్ రివెంజ్ డ్రామా. ఇంకా ఎంత ల్యాగ్ చేశారంటే, ఈ సినిమాకి ఇంకో మెయిన్ మైనస్ పాయింట్ డ్యూరేషన్. 2 hours 50 minutes అంత ఉంది. అసలు అంత లెంత్ పెట్టి లాగారు, కొంచెం చిరాకు వచ్చింది. విలన్స్ నాజర్ అండ్ ఇంకొక తమిళ యాక్టర్, మలయాళం యాక్టర్ నాకు సరిగ్గా గుర్తులేదు, ఇద్దరు ఉన్నారు. విలనిజం ని సరిగ్గా వాడుకోలేదు, నో ప్రాపర్ విలనిజం. ఏదో కమెడియన్స్ అన్నట్టు అనిపించింది ఫీలింగ్. సో ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సినిమాకి బిగ్ మైనస్లు ఏంటంటే, ఇంటర్వెల్ కి బిఫోర్ 10 minutes అండ్ సెకండ్ హాఫ్ రొటీన్ స్టోరీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఓవరాల్ మూవీ బిలో యావరేజ్ కూడా కాదు, ఓవరాల్ మూవీ బ్యాడ్ అనే చెప్పొచ్చు. డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో ఇది గైస్ నా ఫైనల్ రివ్యూ. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.